ఓటేయాలి చెల్లె పెన్షన్ వస్తుందిగా ఎంత వస్తుంది మరి కేసీఆర్ గారు ఇచ్చారు కదా కారు గుర్తుకు కేసీఆర్ గారికి వినోదం గెలిపించాలి అబ్బా వేరేసారి ఏదో అయిపోయింది కానీ ఈసారి మనం సార్ని కాపాడుకుంటే మనకేమైనా ఉంటుంది మన ఎవరు ఇచ్చిన పెన్షన్ అది కేసీఆర్ సారేనా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు ఇక నా ఎలక్షన్ అప్పుడు అంటే ఏదో అయిపోయింది ఈసారి మళ్ళీ కారు గుర్తుకు వేసుకుంటేనే ఆ 2000 మళ్ళీ పక్కా వస్తాయి మరి 4000 ఇస్తా రేవంత్ రెడ్డి ఇచ్చిండా మరి గట్ల మోసం అవుతుంది తెలియక మొన్న కయ్యల పడ్డాం ఇంకా ఈసారి అట్లా జరగద్దు మంచిగా కేసీఆర్ గారికి ఓటేయాలి లచ్చ అందరికి చెప్పాలి నువ్వు కేసీఆర్ ఉంటేనే కేసీఆర్ ఉంటేనే ఇక్కడ భూమి ఉంటుంది మంచిదమ్మా కారు అన్ని పనులు ఇంకా ఈసారి మళ్ళీ కేసీఆర్ సార్ మనం మంచిగా గెలిపించుకున్నాం దేవుని మర్చిపోతాం కేసీఆర్ ఏడు కథ ఆడుకోతావా కేసీఆర్ ఎక్కడ మీటింగ్ రావాలంటే అమ్మ ఆడుకుంటున్నా ఇంకా పోయిన వానకాలమే ఇస్తాను ఎప్పుడు అయిపోయే వరకు తెలియక కయ్యలా పడ్డట్టు అప్పటి మొదలు నమ్మించి తర్వాత ఇక అవన్నీ ఏమన్నా అంటే ఇది బొంగలు పెట్టి అది బొంగలు పెట్టి ఇంట్లో పై ఖాళీ అది ఖాళీ అదే అచ్చుటోళ్ళకి ఇలా తుర్చులలో తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నా రెడీ ఉంది కదా వాళ్ళు ఎత్తేస్తాను చెప్పినట్టు స్టాక్ లేదంటే ఇష్టం అన్న తగ్గుంటే ఆ మాట రాదు మనకాడు మనకు మలయాళం గంగాధర మండలాలు మొత్తం మొత్తం ఒక్కటాడు 2 సార్లు మన దీని మీద బాయిలే ఉన్నాయి కాబట్టి ఎండిపోయింది ఖచ్చితంగా దీనిలో నీళ్ళు పెట్టాలనేటోళ్ళే ఇంకా బయట ఇంకొక 15 రోజుల ముందు పోతే మన అన్ని తాగే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ బాయిలు ఉన్నాయి కదా బాయిలు నుంచి ఒకసారి అంచనా చాలా చోట్ల ప్రాబ్లం ఉంది అందుకే బాయిలు ఈడో బాయి ఉంది అక్కడ గుట్ట దగ్గర ఉంటుంది రామడుగు మండలం గంగాధర మండలం తాగే నీళ్ళ కోసం కూడా తర్వాత అది కరెంట్ ఉన్నందుకు బోర్లు కూడా కట్టుకు పడ్డాయి కాబట్టి అవి అవి ఏదో కాలం లేనప్పుడు మీ బోనస్ కోసం కొట్లాడు 2 లక్షల బోనస్ కోసం కొట్లాడు తెలంగాణ రాకముందు పోరాటం ఇస్తుందో ఇప్పుడు మళ్ళీ పోరాటం చేయాలి అంటే అప్పుడేమో తెలంగాణ కొరకు చేయడం హామీలు నెరవేర్చుకున్న కొరకు ప్రాబ్లం చేస్తుంది రైతు బంధు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10 ఎకరాలకు ఫిక్స్ చేసి నంబర్లు ఉండే ఖాతాలు ఉండే అన్నీ ఉండేనండి అన్నీ రెడీ ఉండే ఇచ్చేస్తే అయిపోవు ఇంతకుముందు అన్న అన్నట్టు
బంగారం లేదా అన్ని రేవంత్ రెడ్డిని గెలిపితే మనకు అంత మోసం అయింది కదా, తెలవక కై అలవాటట్టున్నది అంతేనా? పట్టుకో ఈసారి కేసీఆర్ సార్కు ఓటేయండి బాబు. ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలం మద్దుట్ల గ్రామంలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి అక్క చెల్లె మరి అన్న తమ్ములందరూ కూడా ఇలా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు మరి కేసీఆర్ ఉండగా కేసీఆర్ కడుపు చల్లకుండా మాకు 2000 ఇస్తానంటే ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి మరి 4000 ఇస్తాను ఇప్పటివరకు ఒక రూపాయి బిల్ల కూడా వేయలేదు. కనుక మళ్ళీ మేము కేసీఆర్ గారికే ఓటేస్తాం, కారు గుర్తుకే వినోద్ కుమార్ గారినే గెలిపించుకుంటామని చెప్పి గడప గడపకు వెళ్ళినప్పుడు మాకు తులం బంగారం ఇస్తానడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ కూడా ఏది కూడా రాలేదు. కనుక కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో అదే మాకు 100% జరిగింది. కేసీఆర్ గారి పాలనను మేము పోగొట్టుకున్నాం, తెలవక కయ్యలబడ్డాం. కనుక ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మరి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 32 పార్టీలను ఏకం చేసినటువంటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారినే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపిస్తామని చెప్పి గడప గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి వాళ్ళ కేసీఆర్ గారి కళ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ మంజూరు చేయించినటువంటి ఘనత మరి వినోద్ కుమార్ గారిది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండగట్టు ప్రాంత ఆలయానికి ఇవాళ బ్రహ్మాండంగా 336 ఎకరాలను మరి ఆలయానికి ఆనాడు పార్లమెంట్లో కొట్టాడి మరి బ్రహ్మాండంగా కొండగట్టుకు మరి భూమిని సేకరించి ఇచ్చినటువంటి ఘనత మరి వినోద్ కుమార్ గారు. ఇవాళ బండి సంజయ్ నేను హిందూను అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఇవాళ కొండగట్టుకు ₹1 దేలే, వేములవాడకు ₹1 దేలే. ఇవాళ మరి నిజమైనటువంటి హిందూ బిడ్డ, నిజమైనటువంటి మరి అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ గారే. కనుక తప్పకుండా మేము వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు కేసీఆర్ గారికే ఓటెత్తామని చెప్పి మరి గడప గడపలో ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్నదమ్ములు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నిజంగా మరి గతంలో మేము మోసపోయినాం, గోసపడుతున్నాం, తప్పకుండా ఈసారి కేసీఆర్ గారికే ఓటెత్తామని చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ మరి గెలిచి 5 ఏళ్ళే, మా మలయాళ మండలానికి రాలే, 5 కొత్తల బండి కూడా మాకు ఇయ్యలేదు. మరి రేవంత్ రెడ్డి మోసం చేసిండు, కరెంటు లేదు, నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, ఆ పంటలకు బోనస్ ఇస్తాడు, పండిన పంటలకు ₹1 బిల్ల కూడా బోనస్ ఇయ్యం. మళ్ళా ఏదో 15 ఆగస్టు నాటికి ఒక డేట్ పెట్టిండు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే, ఆయన చెప్పినవన్నీ మోసాలే. కనుక రేవంత్ రెడ్డి ఏది చేయడు, కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినవన్నీ చేసిండు. కనుక మేము కేసీఆర్ గారికే ఓటెత్తాం, కారు గుర్తుకే వినోద్ కుమార్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రజలందరూ చెప్తున్నటువంటి సందర్భంలో ఇంటింటి వెళ్ళినప్పుడు వాళ్ళే స్వయంగా మరి మేము కారు గుర్తుకే కేసీఆర్ గారికే ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్న మరి అనౌన్స్మెంట్ అయినటువంటి వెలిచాల రాజేందర్ ఎన్నికలప్పుడే వస్తారు. ఆ 10 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి కనబడేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఇప్పటివరకు ఆయన ఊరు పేరు తెలియదు, ఎవరు తెలియదు అనేటువంటిది ప్రజలే చెప్తున్నటువంటి, రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ 3వ స్థానానికి పోతుంది. మరి 2వ స్థానంలో మరి బండి సంజయ్ పరిస్థితి ఉంది. కనుక ఆయన ఎన్నడూ ఇక ఈ ప్రాంతానికి రాలే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా చేయలే, ₹1 బండి కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలే స్వయంగా చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలరా ఒక్కసారి ఆలోచన చేయండి. 5 ఏళ్ళకోసారి వచ్చే బండి సంజయ్ కావాలన్నా, 5 ఏళ్ళకోసారి వచ్చే వెలిచాల రాజేందర్ రావు కావాలన్నా, అనునిత్యం మనతో కలిసి ఉండి మరి జాతీయ రహదారులు తెచ్చినటువంటి, కొండగట్టుకు భూమి సేకరించినటువంటి, కరీంనగర్ మొత్తం సిటీని స్మార్ట్ సిటీ చేసినటువంటి వినోద్ కుమార్ కావాలన్నా ప్రజలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. విజ్ఞతతో ఈసారి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.